హారిక గారు వేదిక కోరుతున్నాం. నల్లల బాబు గారు ఆర్పీపట్నం. హాజరైనటువంటి పెద్ద మిత్రులు మరొకసారి మీ అందరికీ కూడా డైరెక్టర్ గారు ఇంకా సాంకేతిక నిపుణులు మరి పాత్రలు నటించినటువంటి మరి గరగ పెదబాబు గారు మాజీ సొసైటీ రామదేవ్ సేతేదర్ గారు తెలుగుదేశం నాయకులు మరసపాక గ్రామ కమిటీ అధ్యక్షులు కాళ్ళ దండాజీ గారు బీజేపీ నాయకులు వారిని కూడా వేదిక నిలుపుకుందాం. కొండమూరి గంగాధర్ గారు మరి ప్రముఖ కొండల మణికంఠ గారు వాకల్పూడి జడ్పీ హై స్కూల్ చైర్మన్ వారిని వేదిక మీద కోరుతున్నాం. ఆకొండి సూర్య గారు, పాము సూరిబాబు గారు, చింతకాయల శ్రీని గారు ప్రముఖ వ్యాపారవేత్త వ్యాపారులు వారిని కూడా వేదిక మీద కోరుతున్నాం. రెడ్డం రాజా గారు సాంఘిక సేవా హిట్లర్ గారు రెండు వేదికను అనుకుంటారు సార్. పాము సూరిబాబు గారు, ఆకొండి సూర్య గారు కార్యక్రమం రండి. గేదె చిన్నారావు రండి. ప్రముఖ పత్రికా నాయకులు సోజా ముసలి గారు, దుర్గా ప్రసాద్, సూర్యకుమారి గారు, గంటా ప్రసాద్ గారు వేదికగా రావాల్సిందిగా కోరుతున్నామండి. ఈ కార్యక్రమ నిర్వాహకుల తరఫున పెంకే వీరబాబు గారు మేడం మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో మొట్టమొదటి ఈ కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి మనకు ఏదైనా గార్లెండింగ్ కానీ శ్రీనివాసబాబు యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ నిమిత్తం కింద ఇంకా కావాలంటే ఒక గంట మన కోచిపరిజనుల సోదరిమణులు సూర్యకుమారి గారు, పద్మజ గారు చేస్తారు. సందీప్ బాబు మీకు దగ్గర ఉండే అక్కడ కార్యక్రమం జరిగింది. కాసేపు వెయిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆ కార్యక్రమం పెట్టుకుందరు కానీ మరి ఇప్పుడు హ్యాపీ బర్త్డే సార్. ఫోటో పట్టుకున్నారు కదా అయినా అండి. అలా సత్య గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఏం చేతంటే నాకు ఆల్మోస్ట్ 1 year బ్యాకే శ్రీనివాస్ గారు చెప్పారు నాకు ఇలాగా సినిమా చేస్తున్నామండి మొత్తం కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాగా అని చెప్తే సరే సినిమా చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత ఎంత సాంకేతిక విలువలు ఉన్నాయంటే సినిమాలో నిజంగా ఆ షిప్ కానీ మొత్తం అవన్నీ చాలా డీటెయిలింగ్గా చూస్తే చాలా అద్భుతమైన దృష్టి పెట్టి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా ఇది కాకినాడ నుంచి శ్రీనివాస్ బాబా గారు ఇందులో ముఖ్య పాత్ర పోషించడం. ఆయన చేయడం అయితే విలన్ పాత్ర చేశాడు కానీ పాపం విలన్ అయితే కాదండి. కానీ విలన్ పాత్రకు మాత్రం అద్భుతంగా న్యాయం చేశారని మాత్రం కనబడిపోతుంది టీజర్లోనే. చూస్తే భయం వేస్తుంది కూడా నిజంగా అసలు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ యూనిట్. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ ప్రాంతం నుంచి మరింత మంది ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే అనేక పెద్ద సినిమాలన్నీ కూడా మన కాకినాడ పోర్టు, మన అమలాపురం కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ షూటింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ షూటింగ్ చేసుకున్న ప్రతి సినిమా కూడా హిట్ అవుతుందనే ఒక సెంటిమెంట్ కూడా ఏర్పడి ఉన్నది ఈ మధ్యకాలంలో. దానివల్ల నేరుగా సినిమాల్లో మన ప్రాంతం కనిపించడం ఒక భాగం అయితే దానివల్ల ప్యారలల్గా మనకు ఎకానమికల్గా కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంది. అలాగే ఇక్కడ అనేక మందికి వృత్తి కూడా దొరుకుతుంది. దానివల్ల మనం ఇలాంటి వాటిని మరింత ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి సహకారం కావాలన్నా మేమందరం కూడా కూటమి తరపు నుంచి కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనం ప్రీతమ శాసనసభ్యులు మా అన్నయ్య పంట వెంకటేశ్వరరావు నానాజీ గారి యొక్క లెగసీని తన కుమారుడిగా తప్పకుండా దాన్ని నిలబెడతాడు. చాలా గొప్ప కార్యక్రమాలు తనదైనటువంటి ముద్ర మరి అయితే మీరు మనకి అజాతశత్రు
మనందరికీ కూడా చాలా కావాల్సిన మనిషి. నాన్నగారు సంస్థ ప్రెసిడెంట్గా, మండల ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసినటువంటి మనిషి. ఈ ప్రాంగణానికి ఈ స్థాయిలో ఉన్నటువంటి గింజాల సింహాద్రిరాజు గారు, వారి కుమారులైనటువంటి గింజాల శ్రీనివాసరావు గారు మా ప్రీతమ సోదరుడు మిత్రుడు పెదబాబు గారిని మన సందేశాన్ని వస్తుందా. సభకు నమస్కారం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి కథానాయకుడు సోదరుడు మా సలాది శ్రీనివాస బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అది సోదరుడు సాలాది సత్య గారు డైరెక్షన్లో బెట్టింగ్ గ్యాంగ్ కళ ఆఫ్ కాకినాడ ప్రస్తుతం బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా తీశారు. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది ఆ సినిమా. ఈరోజు శ్రీనివాస్ బాబు గారు పుట్టినరోజు వారసులు శ్రీ సందీప్ బాబు గారి చేతుల మీదుగా ఈ టీజర్ని మనం ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. ఈ సందర్భంగా సందీప్ బాబుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో మన సందీప్ బాబు కోరుకుంటూ ఇక ఈ సభకు ఇచ్చేసినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు